అధికారుల నిర్లక్ష్యం కూటాలమ్మ ఆలయానికి శాపంగా మారింది. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం సాలాబాద్ గ్రామంలో ఉన్న 200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కూటాలమ్మ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. గ్రామ ప్రజల ఆరాధ్య దైవంగా ఎన్నో మహిమలకు నిలయంగా పేరుగాంచిన ఈ ఆలయం అధికారుల నిర్లక్ష్యానికి బలై తన పూర్వ వైభవాన్ని కోల్పోతుండడం భక్తులను కలిచివేస్తుంది. ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయానికి సంబంధించిన భూములను 3 ఏళ్లకోసారి వేలం వేయడం తప్ప ఆలయ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి ఆదాయం వస్తున్నప్పటికీ ఆ నిధులను ఆలయ పునరుద్ధరణకు వినియోగించకపోవడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాలగమనంలో ఆలయ గోడలు పగుళ్లు పడి పైకప్పు శిథిలమై ప్రమాదకర స్థితికి చేరుకుంది. వర్షాకాలంలో ఆలయంలోకి నీరు చేరి భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ ఆలయానికి శాపంగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారు అమ్మలగన్న అమ్మగా భక్తుల విశ్వాసాన్ని చూరగొని కూటాలమ్మగా ప్రసిద్ధి చెందారు. పిలిస్తే పలికే తల్లిగా, కోరిన కోరికలు తీర్చే దైవంగా అమ్మవారిని భక్తులు విశ్వసిస్తున్నారు. గ్రామ ప్రజలకు అండగా నిలుస్తూ తరతరాలుగా భక్తుల ఆరాధనలను అందుకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రతి సంవత్సరం జరిగే జాతర ఉత్సవాలకు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అలాంటి చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఆలయం నేడు శిథిలావస్థలో ఉండటం భక్తులను తీవ్రంగా కలిచివేస్తుంది. వెంటనే దేవాదాయ శాఖ అధికారులు స్పందించి ఆలయ పునర్నిర్మాణం, మరమ్మత్తు పనులు చేపట్టాలని, ఆలయ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికే వినియోగించి కూటాలమ్మ ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని గ్రామ ప్రజలు, భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన కూటాలమ్మ ఆలయాన్ని కాపాడడం అధికారుల బాధ్యత. ఇకనైనా స్పందించి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.